అంటే ఇంకోటి పురుషంగాన్ని యోనిని నోటితో తాకితే ఎలాంటి డిసీజెస్ గానీ, ఇలాంటి జబ్బులు గానీ ఏమన్నా వచ్చే అవకాశాలున్నాయా? లేకపోతే ఆ సందర్భాలలో ఏదన్నా బూస్టప్ అయ్యే ఎక్కువున్నాయంటారా? వినండి, న్యాచురల్ హోలీస్ కింద ఉంటుంది. కింద కూడా అది ఎంట్రీ కాదు, ఎగ్జిట్ వెనకాల ఉండేది. ఎవరైతే పార్టీకి వెళ్తారో దట్ ఈస్ నాట్ ఏ ఎంట్రీ పాయింట్, దట్ ఈస్ ఎగ్జిట్ పాయింట్. ఓకే, ఇట్ ఈస్ డిజైన్ లైక్ దట్. ఒక్కొక్కసారి కొంతమంది దాంట్లో ఒక ఫారిన్ బాడీ పెట్టుకొని దే గెట్ ఎక్సైటెడ్ పార్టీ ప్లేస్లో. అయితే అది సక్ చేస్తుంది. కింద కనుక వెడల్పు లేకపోతే పెన్ను పెట్టుకున్నాను అనుకోండి, ఒక్కోసారి అది లోపలికి సక్ చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. సో మా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఒకడు రివాల్వర్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే బుల్లెట్తో ఉన్నది కాదు, వాడు పెట్టుకుని దాంతో స్టిమ్యులేట్ చేస్తుంది. సో రెగ్యులర్గా పెట్టుకునేసరికి అది ఏనస్ అయిపోయి సక్ చేస్తుంది. కనుక ఏనస్లో పెట్టడం అనేది సకింగ్ మెకానిజం, ఇట్స్ నాట్ న్యాచురల్. కొన్ని దేశాల్లో ఇట్ ఈస్ ఇల్లీగల్, కొన్ని దేశాల్లో రిలీజియస్ బేస్డ్లో ఇది నాట్ యాక్సెప్టెడ్. ఓకే, మీరు వచ్చేసి ఇప్పుడు నోటికి విషయం. ఈ నోటితో వచ్చినప్పుడు అంగము మెత్తగా ఉన్నా హార్డ్గా ఉన్నా వాడికి లోపలికి, అమ్మాయి లోపలికి వెళ్తుంది. మెత్తది కూడా లోపలికి వెళ్తుంది. అదే మానంలో కింద జనాంగాల్లోకి వెళ్ళాలంటే ఇది హార్డ్గా ఉండాలి. హార్డ్గా లేకపోతే ఎక్కడికో ఇట్లా ముడుచుకోపోతుంది. కానీ ఇది ముడుచుకోపోయింది కూడా అమ్మాయి లోపలికి వెళ్ళగలదు, నోట్లోకి వెళ్ళగలదు. ఓకే. సో యూజువల్గా ఎందుకు ఓరల్ సెక్స్ చేస్తారంటే వీడికి హార్డ్నెస్ మీద నమ్మకం లేనప్పుడు కానీ, చేయలేనేమో అనే ఉన్నప్పుడు కానీ, సో ఓరల్గా చేసినప్పుడు కొంత ఎక్సైట్మెంట్ వస్తుంది. శరీరంలో ఊరికే తగిలినా ఎక్సైట్మెంట్ వస్తుంది, ఊహించుకున్నా ఎక్సైట్మెంట్ వస్తుంది. నేను ఇందాక చాలాసార్లు చెప్పినట్టు కొంగు తగిలినా కూడా వీడికి రావచ్చు. అలాగే అమ్మాయి శరీర భాగమే కనుక ఓరల్ టచ్ కాగానే వస్తుంది. అప్పుడు వీడికి ఎంత హార్డ్ ఉండాల్సిన పని ఏమీ లేదు. ఎంత హార్డ్ ఉన్నా, ఎంత మెత్తగా ఉన్నా అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెత్తడి అరటిపండు కూడా అమ్మాయి నోట్లో పెట్టుకోగలదు, హార్డ్గా ఉంటేనే లోపల పెట్టుకోగలదు అని ఏమి లేదు. సో పీపుల్ గెట్ ఎక్సైటెడ్. యూజువల్గా ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదో, కింద నుంచి చేయలేను, లేదా చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందేమో. ఇప్పుడు నోట్లో పెడితే ప్రెగ్నెన్సీ రాదు, నోట్లో పొరపడిన వాడు సెమెన్ రిలీజ్ చేసినా అమ్మాయి మింగినా ప్రెగ్నెన్సీ రాదు. కనుక సేఫ్ అని. తర్వాత క్విక్, ఇప్పుడు కింద మానంలో చేయాలనుకుంటే ఆఫీస్లో ఒక్కోసారి సెక్స్ జరుగుతుంది, ఎవరో చూస్తారేమో అనే టైం ఉండదు. అమ్మాయికి డ్రెస్ చేసుకోవడం, ప్యాంట్ తీయడం ఇవన్నీ టైం ఉండదు, వీడికి ప్యాంట్ ఇచ్చుకోవడం. కనుక క్విక్గా చేయదలుచుకున్నప్పుడు వాడు నోట్లో పెట్టేసుకోవడం చాలా క్విక్గా జరిగిపోతుంది. దానికి ఎవడైనా డోర్ కొట్టినా తలుపు కొట్టినా అది పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. సో ఇది ఓరల్ సెక్స్ చేయడానికి కారణాలు. మరి అమ్మాయికి యూనిక్ సంబంధించి అమ్మాయిలో కూడా ఇది టచ్. ఇప్పుడు మనకి ఎట్లయితే అమ్మాయి కొంగు తగిలితే సంతోషంగా ఉంటుందో వాళ్ళు కూడా సంతోషం ఉండొచ్చు. ఇక్కడ ఈ డిసీజెస్, అమ్మాయి నోట్లో ఏమైనా పుళ్ళు ఉంటే వీడికి ఏమైనా డిసీజెస్ ఉంటే హెచ్ఐవి లాంటివి ఉంటే అమ్మాయికి రావచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి. ఒక హెచ్ఐవి కాకుండా మిగతా డిసీజెస్ చాలా ఉంటాయి. ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా ఉంటాయి. సో అబ్బాయి నోట్లో, అబ్బాయి జనాంగాల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి క్రిములు, బ్యాక్టీరియాలు అమ్మాయికి ట్రాన్స్మిట్ కావచ్చు. ఇదొక సెట్. కొంతమంది అబ్బాయిలు నాలుకతోటి అమ్మాయి జనాంగాలని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అమ్మాయి దగ్గర ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ అవన్నీ కూడా వీడి నోటికి రావచ్చు. ఇట్ ఈస్ అ హై రిస్కీ బిజినెస్. కనీసం నాట్ గుడ్ ఫర్ హెల్త్. రిస్క్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గుడ్ అండ్ బ్యాడ్. రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ మోర్. ఇప్పుడు కనీసం శృంగారం చేసినప్పుడు వాడు కండోమ్ పెట్టుకోవచ్చు, ఈ టచ్ అనేది రాకుండా, స్టిల్ హీ కెన్ ఎంజాయ్. చాలా మంది అనుకోవచ్చు కండోమ్ పెట్టుకుంటే ఎంజాయ్మెంట్ ఉండదు. అట్లా ఏం లేదు. ఇప్పుడు మేము సర్జరీ చేసినప్పుడు చేతికి గ్లౌస్ వేసుకుంటాం. గ్లౌస్ వేసుకున్నప్పుడు మాకు సాఫ్ట్ తెలుస్తుంది, హార్డ్ తెలుస్తుంది, వామ్త్ తెలుస్తుంది, టెంపరేచర్ తెలుస్తుంది. సర్జరీలో మాకు అవన్నీ తెలిస్తే కానీ మేము సర్జరీ చేయలేము. సో కండోమ్ పెట్టుకున్నా కూడా అవన్నీ వస్తాయి. కండోమ్ ఇస్ ఎ వెరీ పల్చటి లేయర్, అది లేటెక్స్ లేయర్, కనుక దాంతో నష్టం ఏం లేదు.
సో మామూలు శృంగారం చేసినప్పుడు వాడు కండోమ్ వల్ల వాడికి కొన్ని డిసీజెస్ రాకుండా ఉండొచ్చు, వీడికి ఉన్న డిసీజెస్ కండోమ్ వల్ల అమ్మాయికి రాకుండా ఉండొచ్చు. కానీ ఓరల్గా చేసినప్పుడు డిసీజ్ ఛాన్సెస్ మల్టిప్లై అవుతాయి. ఓకే. కనుక ఇట్ ఈస్ నాట్ ఐడియల్. ఓకే.